కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయం చరిత్ర ఎంతో ప్రాచీనమైనది, ప్రత్యేకత కలిగినది. ఇది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామానికి సమీపంలో ఉన్న ఎత్తైన గుట్టపై కొలువై ఉంది. స్థల పురాణ వివరాలు చరిత్ర ప్రకారం ఈ ఆలయం వందల ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించబడినదిగా చెప్పబడుతుంది. పురాణంగా సోమకాసురుడు అనే రాక్షసుడు చతుర్వేదాలను తొలగించడంతో వాటిని రక్షించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం తీసుకుని సముద్రాలను దాటి వేదాలను రక్షించాడని చెబుతారు. ఈ అవతార ప్రతీకగా గుట్టపై ఉన్న గుహలో చేప రూపంలో స్వామివారు వెలసినట్లు స్థల పురాణం. ఆలయ నిర్మాణం విశేషాలు. ఈ ఆలయంలో మత్స్యగిరీంద్ర స్వామి ప్రధాన శైవత్వంగా, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, శివాలయం, పోచమ్మ ఆలయం వంటి అనుబంధ ఆలయాలు కూడా ఉన్నాయి. గుహలోని చేపను అద్దం ద్వారా భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. ఆలయ నిర్మాణం 13వ శతాబ్దం కాకతీయుల కాలంలో జరిగినట్లు సంకేతాలున్నాయి. ఉత్సవాలు, సంప్రదాయాలు. ప్రతి ఏడాది మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఆలయంలో సంతానం కోసం పొర్లుదండాలు వేసుకునే సంప్రదాయం ఉంది. నాకబలి అంటే పుష్పయాగం, కోనేరులో చక్రస్నానం వంటి ప్రత్యేక కార్యక్రమాలు వేద పండితుల మధ్య నిర్వహించబడతాయి. ఆసక్తికర విశేషాలు ఏంటంటే, శేషం వంశస్థులు 1100 ఏళ్లుగా ఆలయ సేవ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భారీ చేప విస్తృత విగ్రహాన్ని ఇంచుమించు 6 అడుగుల పొడవుతో నిర్మించారు. ఇది తెలంగాణలో మత్స్యావతారం మీద నిర్మించిన ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మత్స్యగిరీంద్ర స్వామి ఆలయం మత్స్యావతారం పురాణ చరిత్ర, కాకతీయుల శైలితో నిండి సాంప్రదాయాలను, విశ్వాసాలను కలిగి ఉన్న పవిత్ర స్థలంగా నిలిచింది. నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ భూమిదాసు మత్స్యగిరి స్వామి ఇక్కడ వెళ్ళడానికి గల కారణాలు, వారి యొక్క చరిత్ర. దశావతారంలో మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారం. పృథ్వీ భూమండలం మొత్తం జలమయమైనటువంటి తరుణంలో, అంటే మొత్తం జలంలో మునిగినటువంటి తరుణంలో ఈ కొండ కూడా అందులో ఒక భాగం. బ్రహ్మదేవుడు కలియుగం ఆశాంతమైందని గ్రహించి తాను నిద్రకు ఉపక్రమించినటువంటి తరుణంలో ఆయన కర్ణం నుండి సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు పుట్టి, ఆ రాక్షసుడు ఆ బ్రహ్మదేవుని దగ్గర ఉన్నటువంటి వేదాలను అపహరించి తాను వేదాధ్యయనం చేస్తూ తాను బ్రహ్మ కావాలనేటువంటి ఆలోచనతోటి మనకు ముందు ఉన్నటువంటి కోనేరు, ఆ కోనేరులో ఒక సొరంగం ఉంది. ఆ సొరంగంలో సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు దాగి వేదాధ్యయనం చేస్తున్నటువంటి తరుణంలో బ్రహ్మదేవుడు ప్రాతకాలమునందే లేచి మేల్కొని చూస్తే సత్యలోకం మొత్తం కూడా అంధకార బంధురంగా ఉన్నటువంటి ఆ తరుణంలో నా వేదాలు పోయినాయని గ్రహించి శ్రీమన్నారాయణమూర్తిని వేడుకొనగా, శ్రీమన్నారాయణమూర్తి ఈ పడవ కింద ఉండి పడవను మునిగిపోకుండా కాపాడుతున్నటువంటి ఆ తరుణంలో బ్రహ్మదేవుడు వేడుకుంటే చూసి, తన జ్ఞాన దృష్టితో చూసి వేదాలు పోయినాయని గ్రహించి సోమకాసురుడు ఎక్కడున్నాడో గ్రహించుకొని అతనితో యుద్ధం చేసి, సోమకాసురునితో యుద్ధం చేసి ఆ వేదాలను సంరక్షించి ఆ కొలను దగ్గర బ్రహ్మకు వారు ఇచ్చినారన్నటువంటి దీని యొక్క స్థల పురాణం. లోపల బంగారు చాపావతారంగా ఉండవలసిందిగా సప్తర్షులు కోరగా వారి కోరిక మేరకు
ఆ కొలనులో చాపావతారంగా బంగారు చాపావతారంగా వెలవడం జరిగింది. కలియుగం ప్రారంభమైనాక తర్వాత అయ్యా మీరు మాకు ఋషులకు మాత్రమే దర్శనమిస్తే బాగుండదు కదా, కాబట్టి భక్తులందరికీ కూడా నీ యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామంటూ వేడుకొనగా, అప్పుడు వారు ఆ పొలంలో మత్స్యావతారంగా ఉన్నటువంటి ఆ స్వామి ఇక్కడికి వచ్చి లోపల వెలవడం జరిగింది. లోపల వెలిసినాక తర్వాత కొన్ని రోజులకు గౌతమ గణపతి మహాదేవుడు, రుద్రమాదేవి వారు ఈ తరుణంలో ఈ మార్గంగా పోచుండగా వారు ఇక్కడ బస చేస్తే వారికి స్వప్నంలో కనిపించి నాకు ఆలయ నిర్మాణం చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తే వారి కోరిక మేరకు ఇక్కడ ఈ ఆలయాన్ని గణపతి దేవుడు కాకతీయుల కాలం నాటి ఆ పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత కొంతకాలం ఒకరోజు స్వప్నంలో కనిపించినటువంటి ఈ స్వామి నాకు నిత్య పూజా సేవ కైంకర్యాలు చేయవలసిందిగా మా శేషం వంశస్థులకు చెప్పగా వారు అప్పటి నుండి నిత్య కైంకర్యం చేస్తున్నటువంటి ఆ తరుణం. ఈ స్వామివారి యొక్క జాతర మాఘ శుద్ధ సప్తమి నుంచి ప్రారంభమై మాఘ బహుళ సప్తమి వరకు ఉంటుంది బ్రహ్మోత్సవాలు. ఇందులో భాగంగా శ్రావణ మాసం అంటే గోకులాష్టమి, గోదా కళ్యాణం, మార్గశిర మాసంలో గోదా కళ్యాణం, అట్లాగే ముక్కోటి ఏకాదశి, అట్లాగే స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ చేస్తూ పవిత్రోత్సవాల సందర్భంగా నారసింహస్వామి కూడా కళ్యాణం చేస్తూ భక్తులందరికీ కూడా వారి వారి కోరికలు తీరుస్తూ సంతానం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ స్వామివారి కళ్యాణం రోజున ముందట మన ధ్వజారోహణం చేస్తున్న తరుణంలో గరుడ ముద్దలు వేయడం జరుగుతుంది. ఆ గరుడ ముద్దలు తీసుకున్నటువంటి వారందరికీ కూడా తర్వాత పోల్దండలు వేసుకున్నటువంటి వారందరికీ కూడా సత్సంతానం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి వారు తొలగుతున్నారు. నా పేరు భోగో శ్రీనివాస్, మాది మంథిని మంత్రపురి పెద్దపల్లి జిల్లా. అక్కడి నుంచి ఈరోజు భారతీయ సనాతన ధర్మంలో గొప్ప క్షేత్రమైనటువంటి యొక్క హుజురాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి మత్స్యగిరీంద్ర స్వామి గారిని దర్శించుకోవడం జరిగింది. ఇవాళ శ్రీమన్నారాయణ శివుడు రెండు ఏకమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ సమాజానికి ఈరోజు కార్తీక పున్నమి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు ఎంతో మంది కూడా భగవంతుని దర్శించుకొని సత్యనారాయణ వ్రతాలు కూడా చేసుకుంటారు. ఈ భారతీయ సనాతన ధర్మం ఇది ఒక గొప్ప సూచకం. ఎప్పుడైతే ఈ దేశం యొక్క ధర్మాన్ని గౌరవించబడుతుందో ఆ రోజు ఈ సమాజం కూడా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి యొక్క సందేశం. అదే కాకుండా ఎప్పుడు కూడా మనం భారతీయులై పుట్టినందుకు మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని, మన సమాజాన్ని, మన యొక్క సంస్కృతిని కాపాడుకునేటువంటి ఆలోచన ప్రతి వ్యక్తులకు ఉండాలని ఈరోజు ప్రతి వారికి కూడా ఇటువంటి సందేశాన్ని ఇవ్వాలని ఇవాళ ఇక్కడికి వచ్చి రావడం, ఇవాళ మేము మినిమం 60 కిలోమీటర్ల దూరం నుంచి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాశస్తం చాలా గొప్ప క్షేత్రం కాబట్టి ఇంకా ప్రౌఢిల్లారని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. చిన్నజీయర్ స్వామి శిష్యురాలు నుండి నేను 20 సంవత్సరాల నుండి టెంపుల్ కు రావాలనుకుంటున్నా. మా అన్నయ్య వలన నేను ఈ రోజు ఈ టెంపుల్ కు వచ్చిన. మాది ప్రాపరు మంతిని, కానీ మేము 18 లైన్ కాలనీలో జాబ్ చేస్తారు మా సార్.